హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. తెలుగు సినిమాల్లో తల్లిగా, ఆంటీగా, అత్తగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సురేఖ వాణి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సహాయ నటిగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. మెయిన్గా బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్స్ పక్కన నటిస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంది. కేవలం సినిమాలు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన అందాలతో ప్రేక్షకులను అల్లరిస్తూ ఉంటుంది సురేఖ. ఇక ఆమె డాటర్ సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సురేఖ, సుప్రీతను పక్కపక్కన చూస్తే తల్లి కూతుళ్ళలాగా అస్సలు ఉండరు. అక్కా చెల్లెళ్ళలా కనిపిస్తారు. ఇక సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ కలిసి చేసే సందడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు వెకేషన్లకు వెళ్తుంటారు. డిన్నర్ పార్టీలో ఫుల్ చిల్ అవుతుంటారు. అక్కడ దిగిన గ్లామరస్ పిక్స్ ను తమ ఫాలోవర్స్ కోసం షేర్ చేసి సందడి చేస్తుంటారు. నెట్టింట ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. అయితే ఎప్పటి నుంచో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ట్రై చేస్తున్న సుప్రీత త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఆమె డెబ్యూ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టకముందే హీరోయిన్లకు మించిన క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో డైలీ కొత్త పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెంచుకుంటోంది సుప్రీత. తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఫ్రెండ్స్ తో వెకేషన్ లో ఉన్న సుప్రీత మైండ్ బ్లాకింగ్ ఫోటోస్ షేర్ చేసింది. ప్రజలు వస్తుంటారు, పోతుంటారు, అదే జీవితం అనే క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. తన ఫోజులతో ఒక్కసారిగా సెగలు రేపింది. నవ్వుతూనే మాయ చేసింది. ఓ ఫోటోలో ఓరగా చూస్తూ కుర్రాళ్లను క్లీన్ బౌల్ చేసింది. తన గ్లామర్ తో చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సుప్రీత పిక్స్ ని చూసి ఫ్లాట్ అయ్యామని నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు. పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. కలర్ఫుల్ డ్రెస్ లో నవ్వుతూ పడేస్తుందని అంటున్నారు. ఆమె గ్లామర్ కు ఎవరైనా ఫ్లాట్ అవ్వకుండా ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. మరి సుప్రీత ఫస్ట్ మూవీతో ఎలాంటి హిట్ కొడుతుందో వేచి చూడాలి.